11వ అధ్యాయం 2వ వచనం. పునాదులు పాడైపోగా, అండర్లైన్ చేయండి, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? ఆ పునాదులు పాడైపోగా అనే పదాన్ని పట్టుకోండి. దాన్ని అలానే పట్టుకుని ఎజ్రా గ్రంథానికి రండి. ఎజ్రా గ్రంథం 4:12కి రండి. ప్రైజ్ తీసారా? అక్కడ పునాదులు కట్టుచున్నారు, ఇక్కడ పునాదులు పాడయ్యాయి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కొద్ది నిమిషాలు. పునాదులు పాడైపోయాయి. కీర్తన 11:3లో, ఎజ్రా గ్రంథం 4:12లో పునాదులు తిరిగి కడుతున్నారు. పునాది అంటే ఒక భవంతి నిలబడాలంటే పునాది చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. ఇప్పుడు దాన్ని ఏమంటున్నారంటే, ఇటువరకు పునాదులని ఇప్పుడు అంతా బోరులు వేస్తున్నారు. బోరే పునాది అంతే. చాలా లోతుగా తీసి మంచి ఐరను, అది వైజాగ్ ఐరన్ అయి ఉన్నారు, శ్రేష్టమైన సిమెంటు, ఇవన్నీ కలిపి ఆ పునాది వేస్తారు. అది పునాది ఎంత గట్టిగా ఉంటే, పునాది ఎంత లోతుగా ఉంటే ఆ భవంతి నిలబడింది. ఏమైంది? ఆ భవంతి నిలబడింది. పునాదులు లేని భవంతులు ఉంటాయా? ఉండనే ఉండవు. పునాదులు పాడయ్యాయి అంటే అర్థం ఏంటి? ఇంటి కప్పు బాగుండట, దర్వాజాలు బాగుండట. పునాదే పాడైందంటే ఇల్లంతా శిథిలమైపోయినట్టే అర్థం. ఇల్లంతా పాడైనట్టే. పైకప్పు కూడా పోయింది, తలుపులకి డోర్లు లేవు, తలుపులు కూడా చెదబడిపోయాయి, కిటికీలు లేవు. పునాదులు పాడైపోయిన ఇల్లు చూసారా ఎంత నిర్జీవంగా ఉంటాయో? పునాదులు పాడైన ఇళ్లలో పాములు ఎక్కువ ఉంటాయి. మీకు తెలుసా? రాయి వాసన అంటే పాముకు భలే ఇష్టం అంట. పాత రాయి వాసన అంటే ఏ వాసన? త్రాసు పాముకి పాత రాయి అంటే భలే ఇష్టం అంట దానికి. అది అక్కడ ఉండటానికి ఇష్టపడింది. పాడైన పునాదులు అంత నిర్జీవంగా ఉంటాయి. పాడైందంటే పునాది, దాని పైకప్పు పాడైనట్లు ఇల్లంతా పాడైనట్టే అని అర్థం. మన జీవితాలు కూడా అలానే ఉన్నాయి. మనం ఎన్ని పాడైన పునాదులు. ఈ పాడైన పునాదులను మళ్ళా తిరిగి కట్టడానికి ప్రభువారు వచ్చారు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పాడైన పునాదులు మానవుని యొక్క జీవితం, ఆత్మీయమైన జీవితం. ఈ మానవ జీవితము పాడైపోయింది. ఈ పునాదులన్నీ పాడైపోయాయి. ఎవరు పాడు చేశారు? సాతాను పాడు చేశాడు. ఆదికాండం 1:1 అధ్యాయము, ఆదాము అవ్వ, దేవుడు చాలా శ్రేష్టమైన పునాది మీదే ఆదామును అవ్వమ్మను కూడా నిర్మించాడు. ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, ఎలాంటి ఉపద్రవాలు వచ్చినా కూడా, ఎలాంటి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా కూడా వారు కదిలిపోరు. అంత పునాది. ఇప్పుడు మన ఇళ్ళు కడుతున్నాం అనుకోండి, ఇప్పుడు బాగా బలిష్టంగా కడుతున్నారు ఎవరు? మేస్త్రులు. ఇటువరకు పునాదులు ఉండేవి కాదు ఇళ్ళకి. అంటే లోతైన బోర్లు ఉండేవి కాదు.
అట్లా కట్టేసేవారు నేల మీద నుంచి, పునాదులే. గాలి వాన వస్తుందంటే అందరికి భయం, అమ్మ దీనికి పునాది లేదు, పడిపోతాయేమో అని. ఏదైనా భూకంపం వచ్చినా కూడా భయమే, పడిపోతావు అది. ఎలాంటిది వచ్చినా కూడా భయమే. ఎందుకు? పునాది లేదు దానికి, పునాది పాడైపోయేది, పునాది సరిలేదు, అందుకని భయం. మిమ్మల్ని అందరం తీసుకెళ్ళి సైక్లోను గంటకి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తున్నాయంట, ఇదిగో ఇల్లు పైకి బాగానే ఉంది, చక్కగా రంగులేసి ఉంది, నీట్గా ఉంది, కానీ పునాది లేదు, మీరు ఉండండి అంటే ఉంటారా? మీరు భలే చెప్పారు మాస్టర్ గారు, మమ్మల్ని ఏమన్నా ఏం చేయాలనుకుంటున్నారు మీరు? మాకు అక్కర్లేదు. అయ్యా పక్కనుంది, దానికి రంగులు గింగులు ఏమి లేదు, కానీ బోరు గీరన్నీ చాలా స్ట్రాంగ్గా ఉంది అంటే మరి దేనికి మీరు ప్రయత్నం చేస్తారు? పునాది కలిగిన ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకని? అది బలంగా ఉంటుంది. గాలికి కానీ, వానకు కానీ, వరదకు కానీ, తుఫానుకు కానీ, వీటన్నిటి నుంచి అదేం చేసిద్ది? మనల్ని రక్షిస్తుంది. అట్లానే ఆత్మీయమైన జీవితంలో మన పునాదులన్నీ పాడైపోయాయి. ఈ ఆత్మ మానవుని జీవితము ఏ పునాది మీద నిర్మించావు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పునాదికి అస్సలు ప్రధానమైనది రాయ. ఏంటి? రాయ, బండ. మామూలు భాషలో చెప్పాలి, ఆ బండ క్రీస్తే. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరి జీవితాలైతే యేసు ప్రభువు బండ మీద వారి జీవితాలు నిర్మించుకుంటారో, బాధ వచ్చినా, వేదన వచ్చినా, దుఃఖం వచ్చినా, కలిమొచ్చినా, లేమొచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు, ఎన్ని వరదల లాంటి ప్రమాదాలు వచ్చినా ఆ జీవితము, ఆ గృహము చాలా నిలకడగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు పాడైపోయిన పునాదులను బాగు చేయాలి మనం. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈ పునాదులను ఎలా స్థిరపరచాలి? ఈ పునాది బాగా బలిష్టముగా, పటిష్టంగా ఉండాలంటే ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా 7 రాళ్ళు కావాలి. ఎన్ని రాళ్ళు కావాలి? 7 రాళ్ళు కావాలి. ఈ 7 రాళ్ళ మీద ఎవరి జీవితం అయితే నిర్మించుకుంటారో ఖచ్చితంగా ఈ భూమండలముపై, పరమండలముపై ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తారు. ఆమేన్. ఈ 7 రాళ్ళల్లో ఒక్క రాయి కూడా అటు ఇటైనా ఆందోళన, భయము, వేదన వెంబడిస్తాయి. దాంతోపాటు పునాది కూడా పాడైంది. ఏంటి ఆ 7 రాళ్ళు? ఆ పునాది ఏంటి? దేవుని వాక్యాన్ని చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. అక్కడ 6 రాళ్ళు ఉంటాయి. 7వ రాయి యేసు ప్రభు. కాబట్టి ఫస్ట్ మాట అక్కడ ఆగుదాం. ఏం విడిచిపెట్టాలి మనం? నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి ఖచ్చితంగా. మొదటిది రాసుకోండి, మారు మనసు అనే పునాది. రాయ విశ్వాసం అనే రాయ, బాప్తిస్మం అనే రాయ, హస్త విక్షేపణము 4వ రాయ, 5వ రాయ, 6వ రాయ. ఎన్ని రాళ్ళు వచ్చాయి? 6 రాళ్ళు వచ్చాయి. 7వ రాయ మొట్టమొదటికి మూల రాయ, మొట్టమొదటి రాయ
యేసు ప్రభువారే. ఆమె ఏ విశ్వాస అయితే ఈ 7 బోధలలో స్థిరపరుస్తారు, ఎన్ని తుఫానులు రాని, ఎంత భయంకరమైన పరిస్థితులు రాని, ఎలాంటి సునామీ రాని, ఎలాంటి వేదనకరమైన పరిస్థితులు రాని, ఆ 7 రాళ్ళ మీద నిర్మించిన జీవితాలు చాలా స్థిరముగాను ఫలభరితముగాను ఉంటాయి. ఆమె దేవునికి మహిమ కలుగునుగాక. ఏ సంఘములోనైతే ఈ 7 రాళ్ళ గురించి ప్రత్యేకంగా వాటి మీద, ఆ సిద్ధాంతం మీద ఆత్మీయ జీవితం కడుతున్నారో ఖచ్చితంగా వారు ఫలభరితమైన జీవితాన్ని పొందుతారు, శ్రేష్టమైన స్థలంలోకి వెళతారు, శత్రువు నుంచి ప్రొటెక్షన్ పొందుకుంటారు, ఫలభరితమైన జీవితాన్ని ఆ గృహంలో పొందుకుంటారు. ఆమేన్. మీకు బాగా పట్టుకోవాలి దేవుని వాక్యం. మొట్టమొదటి రాయి ఏంటి చూడండి, కాదు రెండోది మారు మనస్సు. ప్రతి సంఘములో దేవుని సేవకుడు అనబడే మేస్త్రి అంటే ఎవరు? పాస్టర్ గారు. ప్రధాన మేస్త్రి ఒక ఆయన ఉన్నాడు వీళ్ళందరి మీద. ఆయన ఎవరు? మనం ఆరాధిస్తున్న యేసు ప్రభువుల వారు. ఆయన కింద పనివాడు నేను. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? అబ్బాయి, సంఘం అనే కట్టడం కట్టాలి, ఆ సంఘములో విశ్వాసం అనబడే రాళ్ళు ఉన్నాయి, ఈ రాళ్ళన్నిటినీ పరిశీలించి ఈ 7 ఏ రాయిలోకి ఉంటే ఆ రాయినే వాడమన్నాడు. ఆమె కొన్ని రాళ్ళు ఏం చేస్తారు, బాగా కాలేదని పచ్చిగుందని ఇస్తేస్తారు, అవునా? కొన్ని రాళ్ళు ఆకారం లేదని కట్టి ఆయన ఏం చేస్తాడు, ఇసిరేస్తాడు. ఆ రాయిని పరీక్షిస్తారు కొనేటప్పుడే కట్టడం కోసం. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ప్రభువారు? ఫస్ట్ ఏంటి? మారు మనస్సు. ఈ మారు మనస్సు ఖచ్చితంగా నీ జీవితంలో ఉండాలి. ఆమె ఈ మారు మనస్సు అంటే పాతవి గతిస్తాయి, కొత్తవి అవుతాయి. పాతవి గతించి కొత్తవి అవుతాయి. ఈ మారు మనస్సు గురించి ప్రభువు చాలా విషయాలు మనకు చెప్పాడు. చాలాసార్లు ప్రభు వారు మాట్లాడినప్పుడు మనం విన్నాం. మారు మనస్సు అంటే మన మనస్సు మారిపోవాలి. ఆమె మనస్సు అంటే సంకల్ప వికల్ప సంఘాతాన్ని మనసు అంటారు, అంతేగా? దాన్ని ఇంకా ఈజీ చేసి చెబుతారు. కొంచెం పట్టుకుంటుంది, కొంచెం విడిచిపెడుతుంది, కొంచెం పట్టుకుంటుంది, కొంచెం విడిచిపెడుతుంది. ఏం పట్టుకుంటుంది, ఏం విడిచిపెడుతుంది? పాస్టర్ గారు ఈ వాక్యం బాగుంది నిన్ను అంటుంది కొంచెం, మరొక క్షణంలో ఈ వాక్యాన్ని విడిచిపెట్టేసి ఇంటి దగ్గర తాళం వేసి వచ్చావా లేదని చెప్పమని. ఇప్పుడు ఏది పట్టుకుంది? తాళాన్ని పట్టుకుంది. ఆ తాళాన్ని విడిచిపెట్టి మా వారు మా ఆయన ఎన్నింటికి వస్తాడు అన్నాడు. ఇప్పుడు తాళం విడిచిపెట్టి ఏం పెట్టుకుంది? ఆయన్ని పట్టుకుంది. ఇప్పుడు ఆయన పట్టుకుని ఇంకోటి పట్టుకునేది. పద్దాగా దాని అహర్నిస్సులు, దానికి అశాంతి అనేది ఉండాలి. అసలు విశ్రాంతి అనేది దానికి అక్కర్లే, ఇప్పుడు పని చేస్తూనే ఉంటాయి. పట్టుకుంటుంది, విడిచిపెడుతుంది, పట్టుకుంటుంది, విడిచిపెడుతుంది. ఏం పట్టుకుంటుంది, ఏం విడిచిపెడుతుంది? పాతవే పట్టుకుంటుంది. ఏంటివి? ఈ చెత్త. ఇది బాగా అర్థం అవటానికి నేను ఎప్పుడు ఒక మాట చెబుతాను మీకు. ఈ మనసుని చిన్న పిల్లడితో పోలుస్తారు. దేంతో పోలుస్తారు? చిన్న పిల్లడితో పోలుస్తారు. ఆ పాప ఉంది, చిన్న పాప ఉంది, ఏడ్చి
మౌత్ కావాలని వచ్చి అమ్మ డాడీ ఏం చేశారు? ఇచ్చారు. కత్తెడి తీస్తారా? ఏడ్చినా కూడా ఈడు ఇస్తారా? స్క్రూ డ్రైవర్ అడిగి తీస్తారా? అస్సలు బ్లేడ్ అడిగి తీస్తారా? ఎవరు? ఎందుకు ఇవ్వట్లేదు? అదే జామ పండు కానీ దోస పండు కానీ ఇవి అడిగితే ఏం చేస్తారు? ఇస్తారు. అవి ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు ఇస్తున్నారు? అవన్నీ తనకి హాని చేస్తాయి. అవునా? తనకి హాని చేస్తాయి అని ఎవరు? హాని చేయనివని కొన్ని అవి ఇస్తామంటారు. ఆమె ఈ మనస్సు కూడా అలాంటిదే. నీకు హాని చేసేది అది అడిగిద్ది. పాప అడిగినట్టు అది కూడా అడిగింది. బిగ్ బాస్ అవుతుంది చూడు అనిపించింది. అవునా? ఇదిగో మంచి ఆడ వస్తుంది చూడు. అవునా? అటు ఆయన మంచి డ్రెస్ వేసుకెళ్తున్నాడు చూడు. ఇది ఈ అమ్మ పట్టు చీర పెట్టుకుని చూడు. వాళ్ళు వెనకాల ఏదో అరుచుకుంటున్నారు చూడు. అవునా? అనవసరమైనవి అని అడిగిద్ది. ఇదన్నీ నీకు హాని. ఆ పాపకి ఇవ్వలేదుగా. అన్వేషించాడా? లేదు. ఏమిస్తాడు? ప్రమాదం కానీ ఇస్తున్నాడు కుర్రాడు. మన మనస్సు కూడా అనేకమైన అడిగిద్ది. వాడికి ఇవ్వకూడదు. నోరుమి నువ్వు అట్లా అని అంటుంటా అడిచారుగా. నోరుమి అని కొట్టి వేరేది ఇస్తాడు. మనకు కూడా మానవ జీవితానికి మనస్సు అడుగుతూ ఉంటుంది. ఏయో అడిగిద్ది. ఏమీ ఇవ్వకూడదు. దేవుని వాక్యాన్ని ఇవ్వాలి. దాన్ని పట్టించాలి, ఆలంబన చేయాలి. అది అడిగిద్ది. ఈ రుచిగా ఉంది, తిను, బాగా తిను, చాలా టేస్ట్గా చేసుకున్నావు, రుచిగా ఒక స్పూన్ ఏముందో, తర్వాత మా ఆయన వస్తే తర్వాత ఏదో ఒకటి చేయొచ్చు, ముందు తిను. నోరుమై నువ్వు అలానే అంటావు. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పింది? నోటికి కన్యం పెట్టుకోమన్నారుగా. తిండిబోతులు దేవుని రాజ్యానికి వెళ్ళన్నారుగా. నువ్వు అలానే అడుగుతావు. నోరుమై అని దానికి ఏం చేయాలి? నోటి మీద కొట్టాలి. నీ మనసులో అది ఎక్కడ కనబడుతుంది అన్నయ్య అంటే మనసుతో కొట్టాలి. మనసులో నుంచి దానికి చెప్పాలి. ఒక స్నేహితులు ఇప్పుడు రాను రాను ఏమైపోయింది? రాను 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 నీ బలహీనత బలముగా మారిపోయింది. రోజు 10ంటికి ఉదయాన్నే లేవగానే ఒక అరగంట చేయించుడు ప్రార్థన. ఏం చేస్తావు? చలికాలం స్టార్ట్ అయింది, పనుకోగాసేపు అనిపించి నువ్వు అట్లానే అంటాలే. ప్రభువారు ఆయుష్ ఇచ్చాడు నాకు, ఈరోజు లేచి నేను ప్రార్థన చేస్తానంటే కామ్ అయింది. ప్రార్థన చేసి చేసేవాళ్ళు ఒక 5 నిమిషాలు చేయమని మళ్ళీ చెప్పింది. వచ్చి వెనక్కి వచ్చి మరి నీళ్ళు వస్తే 6 గంటలకి పట్టుకోవాలి. మళ్ళీ చాలా తెలివిగా మాట్లాడింది. దానంత తెలివి ఇంకోటి దానికి ఉండదు. సర్లే అంటే నీకు అసలు టైం సరిపోయిద్దా? నువ్వు మరి క్లాస్కి వెళ్ళాలి, ఉద్యోగానికి వెళ్ళాలి, పిల్లలను సరి చేయాలి, నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తే ఎట్టా అని చెప్పి తెలివిగా వచ్చింది. నాకు ఆ ప్లాన్ అంతా తెలుసు, నేను అంతా మానిటరింగ్ చేసుకోగలను. నోర్మై అంటే ప్రతిదానికి వచ్చి అట్లా చెప్పింది. నేను చెబుతుండగానే నువ్వు దానికి చెబుతుండగానే ఒక్క 21 రోజు 22 రోజులు అయిపోయిన తర్వాత 5ంటికి అది లేపింది. ప్రార్థన చేసుకోలేదేంది నువ్వు అని. ఇప్పుడు పాతది ఏమైంది? గతించింది. కొత్తది ఏమైంది? మనకు వచ్చింది. ఇది మారు మనస్సు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి నిర్జీవ క్రియలన్నీ వదిలిపెట్టాలి మనం. మారు మనస్సు వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉండాలంటే దేవుని యొక్క లక్షణాలు నీలో బాగా జీర్ణం అవ్వాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క ఆకారం నీలోకి వస్తుంది. దేవుని ఆకారం ఎలా వస్తుంది? చదువమ్మా. అన్వేష్ 109వ అధ్యాయం 17వ వచనం కీర్తన. నూట 109:17. శపించుట వానికి ప్రీతి గనుక. చాలు. ఇది ఎవడి లక్షణాలు? సాతాను గాడు. ప్రభు ఏం చేస్తాడు?
శపిస్తాడా? ప్రేమిస్తాడు. ప్రభు ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. ప్రభు ఏం చేస్తాడు? ప్రోత్సహిస్తాడు. ప్రభు ఏం చేస్తాడు? నిన్ను ఆయన బలపరుస్తాడు. ఆమె దేవుడు ఎప్పుడు ఆయన శపించడు. ఈ ఫార్ములా పట్టుకో, జీవితం మారిపోయింది. నువ్వెవరిని శపించొద్దు. మారు మనసు పొందిన తర్వాత నీ నోటిలో నుంచి ఎవరిని దూషించవు, ఎవరిని తిట్టవు, ఎవరిని అసహించుకో, ఎవరిని అపసహించవు, ఎవరి మీద జోకులేయవు, ఎవరిని నువ్వు తోలనాడి మాట్లాడవు. ఎందుకంటే మనసు పోయి దేవుని మనసు వచ్చి, ఈ రాయి ఎట్లా తయారవ్వాలి, ఇప్పుడు ఈ రాయి పెట్టుకోవాలి, కట్టాలిగా ఇల్లు, ఆ రాయి పెట్టుకుంటాం. ఈ రాయి ఏం చేసింది? ఇప్పుడు ఎదుటోళ్ళు వచ్చి నీ అంత మంచిది కాదు అని, నువ్వు అంత మంచిదాను కావంటారు, నిన్ను దూషిస్తారు. అబ్బో నువ్వేనా చేసేది అంటారు. అబ్బో ఎన్నో రకాలు వస్తాయి. ఎన్ని వచ్చినా కూడా దేవుడు నిన్ను దీవించునుగాకాను. ఆమె ఇప్పుడు అదేమైంది? నీకు రిటర్న్ వచ్చేసింది. నీ మీదకి దీవెన వస్తుంది, నీ మీదకి ఆశీర్వాదం వస్తుంది. మారు మనసు పొందిన తర్వాత ఏమొస్తుందంటే ఈ సనుగుడు గొనుగుడు ఉండవు. ఆదరిస్తావు, ప్రేమిస్తావు. మాస్టర్ గారైనా నన్ను ఏదన్నా ఖండిస్తే బయటికి చెప్పబోయినా ఈ మరీనో ఈయనట పాస్టర్ ఆ మనస్సు ఉంటే మారు మనస్సు పొందనట్లే. ఆయన మన ప్రయోజనం కోసమే. ఇంక మిమ్మల్ని గద్దించిపోతే ఎవరిని గద్దిస్తా? మీరు ఒక్కటి మనసులో పెట్టుకోండి. సంఘంలో ఎవరైనా ఫలిస్తే దేవుని పక్షాన దేవుని ఆనబెట్టి చెబుతున్న సంతోషించేది నేనే మొదటిగా. ప్రభువా నీకు వందనాలు, బిడ్డలకు ఇచ్చిన మంచి ఆ ఫలభరితమైన జీవితాన్ని బట్టి నీకు వందనాలు. ఆమేన్, ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డ ముందు ఫస్ట్ రాయి ఏంటి? మారు మనస్సు పొందండి. ఈ మారు మనస్సు పొందిన తర్వాత నోటి నుంచి ఫలభరితమైన మాటలే వస్తాయి, బ్లెస్సింగ్సే వస్తాయి, శాపాలు దూషణలు రావు. ఆమేన్. ఈ మారు మనసు గురించి ఎక్కువ ఏ సంఘంలో చెబుతున్నారో ఆ సంఘము పునాదులు కడుతుంది. అర్థమవుతుందా నేను చెప్పిన మాట? పునాదులు, పాడైన పునాదులు కట్టుతున్నాయి ఆ సంఘాలు. ఆమేన్. రెండో మాట చూడమ్మా, ఎక్కడది? హెబ్రీలు 6:1. రెండోది బాప్తీసం. ఈ బాప్తీసం గురించి ప్రతిరోజు చెప్తా నేను. ఈ బాప్తీసం గురించి ప్రతిరోజు. ఇది రెండవ రాయ. ఎన్నో రాయ? రెండవ రాయ. ఏ సంఘాల్లో అయితే బాప్తీసం యొక్క వైభవం ఏంటి, బాప్తీసము నమ్మి బాప్తీసం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అసలు ప్రభువారే మన భక్తి చేస్తుందే మనకి మూలమే రక్షించబడాలని. మన భక్తి అంతా ఏంటి? మనం రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి. మారు మనసు పొందావు తర్వాత ఏం చేయాలి? బాప్తీసందుకు రావాలి. ఈ బాప్తీసం అనే దాని గురించి రెండవ రాయ. ఎంత మారు మనసు పొంది నువ్వు ఎంత దేవుని సన్నిధిలో ఉంటే దేవుని యొక్క చట్టము, ఆయన చెప్పిన పద్ధతిని మనం ఫాలో అవ్వాలి. ఆయన ఏమన్నాడు? నమ్మి మారు మనసు పొంది నమ్మి బాప్తీసం తీసుకున్నవాడు రక్షించబడును అన్నాడు. కాబట్టి ఆ బాప్తీసముకి నువ్వు రెడీ అవ్వట్లేదంటే